అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహంతో పాటు ఒక నక్క కూడా ఉండేది. సింహం జంతువులను వేటాడితే నక్క ఏ పని చేయకుండా హాయిగా తిని కూర్చునేది. ఇదిలా ఉండగా ఓసారి సింహం ఒక చిన్న కుందేలుని చూస్తుంది. కుందేలు బుజ్జిగా ముద్దుగా ఉందని దానిని చంపకుండా తనతో పాటే ఉండనిస్తుంది సింహం. కొద్ది రోజుల్లోనే సింహం కుందేలు మంచి మిత్రులవుతారు. కానీ నక్కకు మాత్రం సింహం మరియు కుందేలు మిత్రులవ్వడం నచ్చదు. చంపి తినాల్సిన దానితో స్నేహం ఏంటని నక్కకు కోపంగా ఉండేది. నక్క మాత్రం కుందేలును తినే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేది. ఓ రోజు సింహం వేటాడుతూ పొదల్లోకి వెళ్ళడంతో అక్కడ దానికొక ముళ్ళు గుచ్చుకుంటుంది. కాలిలో ముళ్ళుతో సింహం బాధపడుతూ తన గుహలోనే ఉండిపోతుంది. ముళ్ళు తీయడం కోసం నేను వైద్యుడిని తీసుకువస్తాను అని చెప్పి నక్క వెళ్ళిపోతుంది. కుందేలు మాత్రం సింహం పక్కనే ఉండి సింహానికి ఆ విషయం ఈ విషయం చెబుతూ మాటల్లో పెడుతుంది. మాటల్లో పడి ఏమరుపాటుగా ఉన్న సింహం కాలి వద్దకు వెళ్ళి తన పొడవైన ముందు 2 పళ్ళతో కాలిలోని ముళ్ళు లాగేస్తుంది కుందేలు. ఎంతో చాకచక్యంగా సునాయాసంగా కుందేలు తన కాలిలోని ముళ్ళు తీసినందుకు చాలా సంతోషపడుతుంది సింహం. గుహలో జరిగిన విషయాలు ఏవీ తెలియని నక్క మాత్రం సింహం వద్దకు వచ్చి, మిత్రమా, నేను వైద్యుడిని నీ కాలులో ముళ్ళు తీయడానికి మందు కావాలని అడిగితే కుందేలు యొక్క వేడి రక్తం ఆ ముళ్ళు మీద పోస్తే ముళ్ళు దానంతటదే బయటికి వస్తుందని చెప్పాడు మిత్రమా. నక్క రక్తం అని చెప్పి ఉంటే నేను సంతోషంగా ఇచ్చేదాన్ని. కానీ కుందేలు రక్తం అని చెప్పాడు. మరి కుందేలు నీకోసం త్యాగం చేస్తుందో లేదో మిత్రమా అని అంటుంది నక్క. కుందేలుని చంపి తినడం కోసం ఇన్ని అబద్ధాలు ఆడుతుంది నక్క అని సింహానికి అర్థమవుతుంది. ఇంత కపట బుద్ధి కలిగిన వారిని పక్కన ఉంచుకుంటే ఎప్పటికైనా చేటే చేయడానికి ప్రయత్నిస్తారని నక్కను కొట్టి తరిమేస్తుంది సింహం. కుందేలు సింహం మాత్రం ఎప్పటికీ స్నేహితులుగానే ఉండిపోతారు.